రేయ్ నిన్ను ఎన్ని రకాలుగా చంపాలో అన్ని రకాలుగా చంపుతాను రా. చంపడంలో నాకు స్టేట్ రికార్డు ఉందని మా నాన్న అంటుంటాడు. ఏంట్రా రికార్డులన్నీ రికార్డుల గురించి నా దగ్గర మాట్లాడుతున్నారు. నిక్కర్లు వేసుకునే వయసులోనే రికార్డులన్నీ మడతేసి జేబులు వేసుకున్నాండి. నీకు చంపడంలో స్టేట్ రికార్డు ఉంటే నాకు నరకడంలో వరల్డ్ రికార్డు ఉంది. అమ్మ తోడు. భయంగా ఉంది గౌతమ్. నీకేదైనా అవుతుందని భయంగా ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్ గౌతమ్ ప్లీజ్. మనల్ని వాడు చంపడానికి ట్రై చేసి మంచి పని చేశాడు సమీర. ఆ మూడో వాడు ఇక్కడే ఉన్నాడని కన్ఫర్మ్ అయింది. ఇన్నాళ్ళు నేను వాడి కోసం వెతికాను. ఇప్పుడు వాడు నా కోసం వెతుకుతున్నాడు. కాలేజ్ అనుకున్నారా ఖజురహో పబ్ అనుకున్నారా? ఏం జరుగుతుంది ఇక్కడ? రే ఇక్కడ నీకేంట్రా పని? అమ్మని నువ్వేంటి ఇక్కడ? అయినా జబ్బలు కనిపించేలా షర్ట్ ఏంటి, పిక్కలు కనిపించేలా స్కర్ట్ ఏంటా? మా కాలేజ్కి వచ్చి మమ్మల్ని కమెంట్ చేస్తావా? ఎవడ్రా నువ్వు? ఎవరా? ఈస్ ద హెడ్ ఆఫ్ యాంటీ లవర్ స్క్వాడ్. యాంటీ లవర్ స్క్వాడా? యాంటీ లవర్ స్క్వాడ్? యాంటీ లవర్ స్క్వాడా? yes మీ కాలేజ్ లో పాస్ పర్సెంటేజ్ తగ్గిపోయి లవర్స్ పర్సెంటేజ్ పెరిగిందని కంప్లైంట్స్ రావడంతో పై నుంచి మమ్మల్ని ఇక్కడ టార్గెట్ మిస్ అయింది. శంకర్ టార్గెట్ మిస్ అవ్వ. నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. చిన్నప్పుడు జరిగిందంతా అన్నయ్య నాతో చెప్పాడురా. ఇదిగో దేవుడు బాబు, అది చూసావుగా, దేవుడు అంటే అలా ఉండాలట. ఘటోత్కచుడు కూడా లేపలేనంత బరువు. మరి నువ్వు ఆయన పేరు చెప్పుకుంటే ఎలా? బరువు చూసేవాడికి తెలియదు మిత్రమా, మోసేవాడికి తెలుస్తుంది. ట్రై చేస్తామంటే చా సీరియస్గా తీసుకుంటే సింగిల్ హ్యాండ్ ఎక్కువమ్మా నీకు. మరి లేపలేకపోతే నేను దేవుడిని ఒప్పుకోవాలి. లేపగలిగితే నువ్వు దేవుడు అంటూ మానేయాలి. డన్, మానేస్తా. హలో తమ్ముడు ఎక్కడున్నావు? నేను కొరియాలో ఉన్నా. నువ్వెక్కడున్నావు? నేను డిప్రెషన్ లో ఉన్నాను రా. మిస్సింగ్ యూ తమ్ముడు. నీకు అర్థం కావట్లేదు. నేను నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తా. నువ్వు ఫ్రెండ్షిప్ కి రెస్పెక్ట్ ఇస్తావేమో, నేను ఫ్రెండ్షిప్ కి ప్రాణం ఇచ్చేస్తాను. అలాంటి ఎక్కడ దొరుకుతాడని వెయిటింగ్ ఇన్నాళ్ళు. కరెక్ట్ గా నువ్వు దొరికావు. నేను కొరియా నుంచి రాగా ఇచ్చేస్తానులే. ఇప్పుడు ఫోన్ పెట్టి ఏడొకడు రైట్రా అన్న. వీడు నాకంటే వర్స్గా ఉన్నాడేంట్రా? ఏదో పని చేసి నన్ను కాపాడటానికి కూడా వెనకాల బ్యాడ్ ఫాదర్ ఉన్నాడని చెప్పాడంట. మా ఫ్యామిలీని కాపాడటానికి కూడా అలాంటి బ్యాడ్ సన్ ఒకడు ఉన్నాడు. బ్యాడ్ అంటే నీలా కాదు, అదో రకం. జీరో ఎనిమీస్. నాన్న నన్నెప్పుడూ వెంటాడే ఎమోషన్. ఏ ఎమోషన్ అయినా చిరునవ్వుతో ఎదుర్కోవడం ఒక్క మా నాన్నలోనే చూశాను. మోసం చేస్తేనే పైకొస్తాడనడానికి ప్రతీక రావు. లెట్స్ ప్లే ఎ గేమ్. ఈ గేమ్లో నేను ఎప్పుడు ఓడిపోలేదు. కానీ నేను ఇప్పటిదాకా ఓడిపోయి. సర్దార్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? భైరవ్ సింగ్, రాజా భైరవ్ సింగ్. నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్. నేను రాజుని, పాలించడానికి పుట్టిన వాణ్ణి. నేను పోలీస్ని, శిక్షించడానికి పుట్టినవాడిని. ఇక్కడ నా సంతకం లేని బతుకు ఉండదు, చావు ఉండదు. నీకంటూ నలుగురు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడాలనిపించదా? ఏ నలుగురు బ్రో? అదే బాబాయో మామయ్యో తాతయ్యో. కుదిరితే అప్పు, లేదంటే డప్పు కొట్టే స్క్రాప్ బ్యాచ్. వాళ్ళ గురించి నాకెందుకు? ఏంటలా చూస్తున్నావు? కోపమా, చిరాక? నీ ఫీలింగ్స్ నేను హర్ట్ చేశానా? అది కాదు లిల్లీ, నీకు 60 వచ్చినప్పుడు నేను చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. బలవంతుడు బలహీనుండి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడు. ఏం చేస్తున్నారు? యోగా. తల బద్దలైపోతుంది. హ్యాంగోవర్ పైకి పడాలంటావా? మరి పడాలన్నా? తీసుకురా. అదేంటి?
విశ్వనాయక రాజ్యపాలక వేల వేల కోట్ల అగ్ని పర్వతాల కలయిక. నేనెవరో నా నెంబర్ ఏంటో అతనికి తెలియకూడదు, అలాగే తనెవరో తన నెంబర్ ఏంటో నేను తెలుసుకోను. లైబ్రరీలో ఎలా మాట్లాడుకుంటాం? కిసకిసని మాట్లాడుకుందాం. సరే, కిస్ కిస్ అని మాట్లాడుకుందాం. షూర్ సార్. కొంచెం అటు ఇటుగా ఇలాగే ఉంటాడా? నువ్వు అసిస్టెంట్ కదా? ఇంతకు ముందు జరిగిన సన్నివేశంలో ప్రేక్షకుల థ్రిల్ కోసం ఒక చిన్న డైలాగ్ ఆప్ చేయడం జరిగింది. రూలింగ్ పార్టీ కదా, కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి. డెసిషన్ తీసేసుకున్నానండి. ఈసారి నా పద్ధతిలో చేసి చూడాలనుంది. గవర్నమెంట్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ వదిలేసి ప్రైవేట్ స్కూల్స్లో వేలు లక్షలు కట్టడం ఇష్టమా? మన దేశంలో ఎడ్యుకేషన్ నాన్ ప్రాఫిటబుల్ తెలుసా? ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అవసరం కదా అని దాన్ని వీక్నెస్ గా తీసుకుని చాలా మంది పూలెందల పూలంగళ్ళ కాడ నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా, కర్నూలు కొండారెడ్డి బుర్జు కాడ నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా, బళ్ళారి గనుల్లో దాంకున్న బెలగాం పొనాల్లో పండుకున్నా వదలా, తరుముకుంటా వస్తా, తలకై కోస్తా. వచ్చిందే లేటు, అందులో హెల్ప్. ఇక్కడ ఎవడ బరువు ఆడే మోసుకోవద్దు బే. రే I'm Pooja. I'm Ravi. ఎవరు వదలాలి? పావు గంట నుంచి నన్ను నరకటానికి నా మీద ఎత్తని చేయలేదు, వాడిని కట్టలేదు. మందలుగా మీదకొచ్చిన చుక్క చెమట పట్టలేదు, నా చొక్కా గుండి ఉండలేదు. ఎవరిని వదలాలి? బెయిల్ వస్తుందన్నారు సార్. ఎవరు చెప్పారు? కేసు నంబర్ 79/20 స్టేట్ వర్సెస్ వేముల పల్లవి. మీకు వీళ్ళు ఎలా పరిచయం అయ్యారు? ఎక్కడ కలిశారు? అమ్మాయిలు కొంచెం ఫ్రెండ్లీ అనుకున్నాను అంతే. రిసార్ట్కి వెళ్ళాక డౌట్ వచ్చింది. ఎలా? మీరు తీసుకొచ్చింది గోండ్ల పిల్లనండి. అయితే వాళ్ళకి ఏమైనా 2 కొమ్ములు ఉంటాయా? ఒక కాపరుంటాడు. కావాలి. నా దగ్గర లేవు. ఏం చేసుకుంటారో చేసుకోండి. కిషోర్ నాకు పిల్లకలు టచ్ అవ్వకముందే డబ్బులు ఇవ్వను. ఇలాంటి బేవస్థిరులు తిరగటానికి నేను అప్పివ్వలేదు. కిషోర్ పిచ్చి పిచ్చి మాట్లాడకండి. రే ఎవడ్రా బేవర్సు? నువ్వే బేవర్సు, నువ్వే బోగ్గాడివి. బోగ్గాడినా? రావణగాడు. నైస్ టు మీట్ యూ సార్. పానిగాడు ఎక్కడ బే? లోపల వెయిట్ చేస్తున్నారు సార్. పని ఆడిది వెయిట్ చేయకుండా ఏం చేస్తాడు? పానిగాడు కూతురు ఫిగరే. సిగ్గొచ్చేస్తుందిరా. మనిషికి బతికేంత ధైర్యం చాలు.
చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా నువ్వున్నంత వరకు ఈ కొండ మీద నీ మాటి దేవరును సంపం. ఇప్పుడు దాకా మేకలను తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులిని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? దశమ రోజు నేను మాటిస్తున్నాను, ఎవ్వరూ చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను. ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను. మిత్రులైనా సరే ఆప్తులైనా సరే పట్టించుకోను. ప్రేమించిన వారిని కూడా చూడను. వెనకడుగు వేయకుండా వెళ్ళిపోతాను. బగల్ బువా. When cyclone strikes, bow down to the tide. when OG comes, you run and hide.